హల్లెలూయా. బీదలకు దరిద్రులకు దేవుడు శరణ్యముగా ఉంచాడు. బీదలు అంటే ఏమి లేని వారిని బీదలు అంటారు. దరిద్రులంటే అన్ని ఉండి కూడా దరిద్రతను అనిపిస్తూ ఉంటారు. అన్ని ఉంటే ఆయన కానీ వాళ్ళకి పట్టిన దరిద్రత వదలదు. అలాంటి స్థితిలో కూడా దేవుడు మనకి ఏమి లేని స్థితిలో ఉన్నా, దరిద్రతపు స్థితిలో ఉన్నా, అట్టడుగు స్థితిలో ఉన్నా దేవుడు మనకి ఎలా ఉంటాడంటే శరణ్యముగా ఉంచాడు. శరణ్యముగా ఉండటం అంటే అర్థం ఏమిటంటే మీరు చూడండి, గమనించండి. రక్షింపదగిన వాడు అని అర్థం. ఆశ్రయము అంటే ఏమిటంటే అండగా ఉంటాడని అర్థం. ఎట్ట అంటే ఏమిటంటే ఎండ. ఎండ వల్ల దేవుడు నీకు నీడగా ఉంచాడు. ఆశ్రయము ఏమంటే దేవుడు ఆశ్రయముగా ఉంటాడంటే దేవుడు నీకు అండగా ఉంటాడని అర్థం. శరణ్యముగా ఉంటాడంటే రక్షింపదగిన వాడు. ఆమేన్. హల్లెలూయా.